ఒకటే లెక్క. వ్యాపారంలో పెట్టుబడి పెడతాం, లాభం ఆశిస్తాం కదా, వచ్చే జన్మకి పెట్టే పెట్టుబడి దాన ధర్మాలు, అందుకోసం చెయ్యాలి. కానీ అందులోనే విశేషం ఏమిటంటే అత్యుదారంగా, అతి తీవ్రంగా, అతి ఉన్నతంగా దానం చేస్తే త్రిభిర్పక్షై త్రిభిర్మాసై త్రిభిర్వర్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇకైవ ఫలమశ్రుతి అని సుభాషితంలో చెబుతారు. నువ్వు అతి తీవ్రమైనటువంటి పాపం చేసినా, పసిపిల్లలను చంపేయడం, పసిపిల్లలను మానభంగాలు చేయడం, దుర్మార్గాలు ఉన్నాయే, ఇవి అతి తీవ్రమైన పాపాలు. వాటికి నిష్కృతి లేదు. చేసిన మేలు మర్చిపోయి వాడికి అపకారం చేయడం కృతజ్ఞత, దాన్ని మించిన పాపం లేదు. కృతజ్ఞుడు శవాన్ని కుక్కలు కూడా ముట్టుకోవాలి. నీకు ఉపకారం చేసిన వాడికి చేయగలిగితే ఉపకారం చేయి. నీకు ఆ స్తోమత లేకపోతే ఊరుకో. ఎవరన్నా అడిగితే వారు మంచివారని చెప్పు. వారికే నువ్వు ఉపకారం చేసావు అంటే శవాన్ని కుక్కలు కూడా ముట్టుకోవాలి. అంచేత అతి తీవ్రమైన పాపం చేసిన, అతి ఉన్నతమైన దానం చేసిన, 1,00,000 మందికి కలిసి వచ్చేటువంటి పుణ్యం చేసామనుకోండి, 10,000 మంది పేదవాళ్ళని మనం బయట పడేసామనుకోండి, పేదరికి, అది ఉన్నతమైన పుణ్యం. అది దానికి వచ్చే జన్మ వరకు ఆగక్కర్లేదు. త్రిభిర్దినై 3 రోజుల్లో దాని ఫలితం వస్తుంది. లేదు త్రిభిర్పక్షై కనీసం 3 45 రోజుల్లో వస్తుంది. త్రిభిర్మాసై 3 మాసాల్లో వస్తుంది. త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లోనైనా వస్తుంది. ఈ జన్మలోనే వస్తుంది. దాని తీవ్రతను బట్టి, ఔన్నత్యాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగా దానం చేయమని అడుగుతున్నామని. కృప అవలంబనకరి, దయ నీతో ఉంటేనే, దయ ఉంటేనే కదా ఇంత అన్నం పెట్టేది ఎవరైనా. దయ లేకపోతే, అందుకని అడుగుతున్నారు. భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. ఇప్పుడు ఇది ఒక్కటే అన్నం పెట్టమనే మాట ఉంటుందండి. ఆయన స్తోత్ర రచనలో విశేషం చూడండి.